Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్న పీకే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు పొలిటికల్ అడ్వైజర్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కవితతో ప్రశాంత్ కిషోర్ 2 సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈసారి పీకే తన ఐపాక్ టీంతో కలిసి కాకుండా కేవలం వ్యక్తిగత స్థాయిలో సలహాలు సూచనలు అందించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వచ్చే అక్టోబర్ నెల నుంచి ప్రశాంత్ కిషోర్ తన పని ప్రారంభించనున్నారు. కవిత తన సోషల్ మీడియా టీంకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ పీకే రాకతో ఆ వేగం మరింత పెరగనుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో, సోషల్ మీడియాలో ప్రత్యర్థులను తిప్పికొట్టడంలో పీకే తనదైన ముద్ర వేయనున్నారు. రాబోయే రోజుల్లో కవిత కోసం ఐపాక్ టీం కూడా పనిచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహాలు కవిత రాజకీయ భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాల్సి ఉంది. కాగా మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఆమోదించి ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో తెలపాలని వెల్లడించింది. ఈ తరుణంలోనే కవిత మున్ముందు మరిన్ని వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.